1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చెప్పిండు 69 తర్వాత మౌనంగా ఉన్నటువంటి తెలంగాణను నేనే బయటికి తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడిండు. పచ్చి అబద్ధం, పచ్చి మోసం ముచ్చటిది. పల్లె పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి అని మిత్ర రాసిండు. ముచ్చటనారాయణ గారు రాసిండ్రు. అవునంటావా కాదంటావా మరేమంటావో నువ్వు ఆంధ్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి జూటా జంత్రి అని. ఇవన్నీ సాహిత్యం అప్పుడు వచ్చినాయి కదా. మరి గద్దరన్న కూడా రాసిండు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా 96. నువ్వు కేసీఆర్ చంద్రబాబు తోటి ఉన్నప్పుడు ముచ్చట చెప్తున్నాను ఇవన్నీ. నవరంగ్ టాకీస్లో మొట్టమొదటి మీటింగు ఇదంతా చరిత్ర ఉన్నది బాబు, చాలా పెద్దగా ఉన్నది దీంట్లో అంతా. మేము ట్రైనింగ్ క్లాసెస్ యూనివర్సిటీస్లలో భావజాల వ్యాప్తికి సంబంధించినటువంటి కల్చరల్ సంబంధించినటువంటి టీమ్స్ ఇవన్నీ పెట్టి చాలా మంది జైలులో పోయినరు. బెల్లెల్తని చంపిరు తెలంగాణ అంటే, గద్దర్ మీద కాల్పులు జరిపినరు. మా బోటోలను ఎన్ని హింసలు పెట్టిరు తీసుకుపోయి. నేను ఒక మాజీ మంత్రి కొడుకునైనా కానీ నాకు కూడా తప్పలే అవన్నీ. ఒక రాజకీయ పరమైన ఒక వేదిక రావాలంటే నువ్వు అది స్వార్థానికి వాడుకునే దశలో పోతుంటే మేమందరం బయటకు వచ్చినాం. నీతో కేసీఆర్తో దయచేసి తెలంగాణ యువతరానికి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒరిజినల్ చరిత్ర తెలుసుకోండి. వి ప్రకాష్ అంటే ఒక లఫూట్ రాసినటువంటి చరిత్ర కాదు, అబద్ధాల చరిత్ర అది. ఒరిజినల్ చరిత్ర తెలుసుకొని మా బోటలు నమ్మకుంటే చరిత్ర చూసుకోండి. మేము చెప్పే మాటలు కూడా క్రాస్ చెక్ చేసుకొని అవునా కాదా అని ఎవరైనా మాట్లాడే ముందు ఈ పృథ్వీరాజ్ ఏందా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో తెలంగాణ వాదం నాదం నినాదం పుట్టింది కాబట్టినే మాట్లాడుతున్నా. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ మొదలుపెట్టినటువంటి ఇల్లు ఇది. కలపొద్దన్నప్పుడు జరిగిన చర్చలలో కలపొద్దని సాహిత్యం పుట్టినటువంటి ఇల్లు. కలిసిన తర్వాత నక్సలైట్ మూవ్మెంట్లు ఏ మూవ్మెంట్ లేనప్పుడు నీలం సంజీవారెడ్డిని పాడేంగా పాయజామా అన్నటువంటి ఇల్లు ఇది. దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుకుంటూనే వస్తూనే ఉన్నది. ఇవాళ